అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అని ఓ సామెత ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన్న లాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ట్రంప్ సుంకాల దెబ్బకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రంగం కుదేలైపోయింది. అవును, అసలే కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు ట్రంప్ దెబ్బకు కుదేలై కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ట్రంప్ నిర్ణయానికి ఆక్వా రంగానికి సంబంధం ఏంటి? ఓవైపు రొయ్యలకు వ్యాధులు, మరోవైపు ధరల పతనం, మేతల ధరల పెంపు, పెట్టుబడి ఖర్చులతో ఆక్వా రంగం కష్టాల్లో ఉంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆక్వా రంగాన్ని మరింత కుదేలయ్యేలా చేసింది. అవును, భారత్ నుంచి ఎగుమతయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో ఆక్వా రంగానికి భారీ షాక్ తగిలింది. గంటల వ్యవధిలోనే రొయ్యల ధరలు పతనమయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధానంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రొయ్యల సాగు ఎక్కువగా సాగుతోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానం. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1,20,000 ఎకరాల్లో ఏటా 4 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుండగా వీటిలో 3,50,000 టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంటే 18,000 కోట్ల రూపాయల విదేశీ లావాదేవీలు జరుగుతున్నాయి. విదేశాలకు ఎగుమతయ్యే రొయ్యల్లో 3వ వంతు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం వచ్చేది. ఇప్పటి వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. ఎగుమతులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రొయ్యల రేటు ఒక్కసారిగా పడిపోయింది. 100 కౌంటు రొయ్య ధర కిలో 240 రూపాయలు ఉండగా ఇప్పుడు 200 రూపాయలకు చేరింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే సుంకాన్ని సాకుగా చూపించి అన్ని రకాల కౌంట్లపై గరిష్టంగా కిలోకు 30 నుంచి 40 రూపాయల వరకు ఎగుమతిదారులు తగ్గించారు. 30 కౌంట్ 470 రూపాయలు కొన్న రొయ్యలు ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ ట్యాక్స్ లేదు అని పెట్టడంతో 30 కౌంట్ 400 కూడా మాకు వద్దంటున్నారు. ఏంటంటే ఎప్పుడు ఏ రేట్ డిసైడ్ అవుతుందో తెలియదు. ఈ రేట్లకి మేము రొయ్యలు కొంటే ఏ రేటు అమ్మాలో తెలియదు అని అయోమయంలో ఆక్వా రైతులందరినీ నెట్టేశాడు ఈ అమెరికా ఈ అధ్యక్షుడు ట్రంప్ గారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో మేమందరం ఆక్వా చెరువులు చెయ్యాలా, మానాలా, లేదా క్రాప్ హాలిడే ఇచ్చి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలా. ఈ ఎక్స్పోర్ట్కి వెళ్ళి రొయ్య అంతా కూడా ఓన్లీ అమెరికాకి వెళ్ళదు, ఇతర దేశాలకు కూడా వెళ్తుంది. కానీ ఓన్లీ అమెరికాకి షాక్ చూపించి రేటు ప్రతి కౌంట్కి నిజంగా మామూలుగా అయితే 40 నుంచి 30 కౌంట్ అమెరికా వెళ్తుంది, 100 కౌంట్లు వెళ్ళవు. కానీ ఆ కౌంట్లకి ఈ కౌంట్లకి అన్ని కౌంట్లకి తగ్గించేసి రైతు ఏం చేయాలన్న పరిస్థితి అయోమయంలో పడిచేశారు ఈవేళ ఎక్స్పోర్టర్లు. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కలగ చేసుకొని మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి దీనికి ఒక మార్గం చేయకపోతే ఆక్వా రైతు పరిస్థితి క్రాప్ హాలిడేకి వెళ్ళడమా, లేకపోతే మొత్తం ఈ కల్చర్ వదిలేసి దీన్ని వేరే చోటకి వెళ్ళిపోవడం అన్నది పరిస్థితి తయారయ్యేలా ఉంది. మరోవైపు మేత తయారీదారులే ఆక్వా ఎగుమతిదారులుగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రైతులు మరింత నష్టాల పాలవనున్నారు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమ్మకాలు లేవని, ట్రేడర్లు కొనుగోలుకు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు గాని ఆక్వా రంగం మాత్రం మరింత కుదేలయ్యే ప్రమాదం పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.